హలో ఫ్రెండ్స్, భారత చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు కనక సుందరి కథ. పేరు వింటేనే చాలా బాగుంది కదా. కథలోకి వెళ్దామండి. జస్వంత రాజ్యాన్ని రాజు కులదీపుడు చాలా ఏళ్ళు ప్రజానురంజకంగా పాలించాడు. ఆయన వద్ద సుకీర్తి అనే మంత్రి ఉండేవాడు. కులదీపుడికి రాజకార్యాల్లో అవసరమైన సలహాలన్నీ సుకీర్తి ఇస్తుండేవాడు. తన మంత్రి సలహాల పట్ల కులదీపుడికి చాలా నమ్మకం. కులదీపుడు బాగా వృద్ధుడైపోయాడు. ఆ దశలో ఆయనకు ఒకసారి తీవ్రమైన వ్యాధి కలిగింది. దానితో ఆయన తాను మరెంతో కాలం బతకనని గ్రహించి తన కొడుకు మణిదీపుడికి రాజ్యాభిషేకం చేశాడు. తరువాత మరణించే ముందు ఆయన కొడుకుతో, నాయనా, మన మంత్రి సలహా లేకుండా నువ్వు ఎలాంటి నిర్ణయము తీసుకోవద్దు. రాజ్య నిర్వహణలో నాకన్నా కూడా ఆయన అనుభవజ్ఞుడు. ఆయన కాదన్న పని ఎన్నడూ చెయ్యకు అని చెప్పి కన్ను మూశాడు. మణిదీపుడు తండ్రికిచ్చిన మాట ప్రకారం వృద్ధుడైన సుకీర్తినే తనకు మంత్రిగా నియమించుకున్నాడు. ఒకసారి మణిదీపుడు తన పొరుగురాజైన జయపాలుణ్ణి గురించి సుకీర్తికి చెప్పి, జయపాలుడు క్రమక్రమంగా బలవంతుడవుతున్నాడని నా నమ్మకం. నేను అతడి మీద యుద్ధం ప్రకటించదలిచాను. మీ సలహా ఏమిటి అన్నాడు. సుకీర్తి కొంత తడవ ఆలోచించి, మహారాజా, దయచేసి ఈ ప్రయత్నం విరమించుకోండి అన్నాడు. ఈ జవాబుకు మణిదీపుడు రవంత ఆశ్చర్యపడి, ఏం అలా అన్నారు అని అడిగాడు. మీరే యుద్ధం చెయ్యబోవడం రాజ్యకాంక్ష వల్లనే కదా. మీ ప్రయత్నం సఫలం కాని పక్షంలో మన సేనల విపరీతంగా నష్టపోతాయి. అప్పుడు మరొక బలవంతుడైన రాజు మన మీదకు దండెత్తి వస్తే మన రాజ్యానికే ప్రమాదం అన్నాడు సుకీర్తి. మణిదీపుడికి సుకీర్తి సలహా అంతగా రుచించలేదు. అయినా అనుభవజ్ఞుడు అన్న ఉద్దేశంతోనూ తండ్రి ఆయన సలహా పాటించమని ఆదేశించి ఉండటం వల్ల అయిష్టంగానే తన యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత వారం రోజులకు మణిదీపుడు అరణ్యానికి వేటకు బయలుదేరాడు. సుకీర్తి అతన్ని వారించి, మహారాజా, ఈ రోజు వేటకు అనుకూలంగా లేదు, 2 రోజులు ఆగి వెళ్ళండి అన్నాడు. మణిదీపుడు ఉత్సాహమంతా నీరుకారిపోయింది. ఎందుకు వెళ్ళరాదో చెప్పారు కాదు అన్నాడతను. రానున్న 4-5 గంటల కాలంలో వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నవి. వర్షంలో తడవకుండా అరణ్యంలో తలదాచుకునే అవకాశం ఉండదు కదా. అయినా వర్షాకాలం వేటకు అనుకూలమైనది కాదు అన్నాడు సుకీర్తి నెమ్మదిగా. మణిదీపుడు అయిష్టంగానే మంత్రి సలహాను పాటించి వేటకు వెళ్ళడం మానుకున్నాడు. అయితే 4-5 గంటల తర్వాత వర్షం రానేలేదు. ఆకాశంలో మాత్రం అక్కడక్కడ మబ్బు తునకలు కనిపించాయి. మణిదీపుడు సుకీర్తికి కబురు చేసి, చూసారా, నన్ను వేటకు పోవద్దన్నారు, వర్షం మాత్రం రానేలేదు అన్నాడు. సుకీర్తి చిన్నగా నవ్వి, మహారాజా, మన రాజధాని నగరంలో వర్షం కురవకపోవచ్చు, కానీ నా అంచనా ప్రకారం అరణ్యంలో పెద్ద వర్షమే కురిసి ఉండాలి. మబ్బుల జాడ నాకు బాగా తెలుసు అన్నాడు. మణిదీపుడు సంశయ నివారణ కోసం భటులను అరణ్యానికి పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి వర్షం అరణ్యాన్నంతా ముంచెత్తిందని, అక్కడ పెద్ద పెద్ద వాగులు ప్రవహిస్తున్నవని చెప్పారు. 2 నెలలు గడిచినాయి. ఒకనాడు సుకీర్తి మణిదీపుణ్ణి చూడబోయి, మహారాజా, మన పొరుగురాజు జయపాలుడు మన మీదకి దండెత్తి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వేగుల ద్వారా తెలిసింది అన్నాడు. ఆ మాట వింటూనే మణిదీపుడు, అలాగా, గతంలో నేను జైపాలుడిపై దండెత్తబోతుంటే వద్దని సలహా ఇచ్చారు. ఇప్పుడు అతనే మన మీదకి వస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడం వల్ల కూడా సైనిక నష్టం తప్పదు కదా అన్నాడు. సుకీర్తి శాంతంగా, మీరన్న మాట నిజం. దాడి చేసినా లేక దాడిని ఎదుర్కొన్న కొంత సైనిక నష్టం, జన నష్టం తప్పదు అన్నాడు. మణిదీపుడు ఆశ్చర్యపోతూ మంత్రికేసి చూసి, యుద్ధం చేయకుండా లొంగిపోయి జయపాలుడికి నన్ను సామంతుణ్ణి కమ్మనా మీ సలహా అని అడిగాడు. అలాంటి అవసరం ఏమీ లేదు. జయపాలుడు సైనిక బలంలో మనకే మాత్రం తీసిపోడు. అలాంటి వాడితో కయ్యం కన్నా వెయ్యం మంచిది. ఆయనకు పెళ్లికెదిగిన కుమార్తె ఉన్నది. ఆమెను తమర వివాహం చేసుకుంటే మనదే పై చెయ్యి అవుతుంది అన్నాడు సుకీర్తి. మణిదీపుడు జయపాలుడి కుమార్తె కనకసుందరి అద్భుత సౌందర్యవతి అని విని ఉన్నాడు. వీలైతే
ఆమెను పెళ్లాడాలి అన్న కోరికే అతడికి లేకపోలేదు. ఈ కారణం వల్ల మంత్రి సుకీర్తి సూచనకు అతడు అంగీకారం తెలిపాడు. సుకీర్తి నుంచి వార్త అందగానే జయపాలుడు చాలా సంతోషించి కుమార్తెను పిలిచి సంగతి చెప్పి, ఈ వివాహం నీకిష్టమేనా అని అడిగాడు. కనకసుందరి ఒక్క క్షణం ఆలోచించి, నాన్న, మీరు జస్వంత రాజ్యం మీద దండయాత్ర చెయ్యాలనుకున్నారు కదా, ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన ఏమిటి అన్నది. యువకుడైన మణిదీపుడు రాజ్యకాంక్ష కొద్దీ ఏదో ఒకనాడు మన రాజ్యం మీద దాడి చేస్తాడు అన్న అనుమానం నాకున్నది. అందుకే ముందుగా అతడి రాజ్యం మీద దాడి చేయగలిగాను. కానీ అతడు అల్లుడవుతాడంటే నాకు సంతోషంగా ఉన్నది అన్నాడు జయపాలుడు. మీరు దాడి చేయనున్నారని తెలిసిన తరువాతే అక్కడి నుంచి ఈ వియ్యమందాలనే కబురు వచ్చింది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉన్నదేమో అన్నది కనకసుందరి. జయపాలుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని, ఆ రాజ్య మంత్రి సుకీర్తి చాలా అనుభవజ్ఞుడు, రాజ్యతంత్రంలో మంచి దిట్ట, ఇందులో అతడి సలహా ఉండవచ్చు అన్నాడు. కనకసుందరి అవును అన్నట్టు తల ఊపి, సుకీర్తి అనుమతి సలహాల్లాంటివి లేనిదే ఆ రాజు వేటకు కూడా వెళ్ళడని విన్నాను. అన్నీ మంత్రి సలహా మీద చేసేవాడు రేపు అతడి సలహా పాటించి నన్ను విడిచిపుచ్చడన్న నమ్మకం ఏమిటి? ఆ మంత్రికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తేనే నేను జస్వంతరాజును వివాహమాడగలనని కబురు పంపండి అన్నది. జయపాలుడు అలాగే కబురు పంపాడు. ఆ కబురు వింటూనే మణిదీపుడు పట్టరాని ఆగ్రహంతో, ఆ జయపాలుడికి ఎంత పొగరా అన్నాడు. సుకీర్తి శాంతంగా, మహారాజా, నేను తమ పూర్వీకులుంటున్న ప్రసేన రాజ్యానికి వెళ్ళి నా శేష జీవితాన్ని గడుపుతాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. వెంటనే మణిదీపుడు, మీరు మంత్రిగా మాతోనే ఉండాలి, ఈ విషయంలో మీ సలహా పాటించదలచలేదు అన్నాడు. ఆ తరువాత వారం తిరగకుండానే మణిదీపుడు జయపాలుడి రాజ్యం మీద దాడి చేశాడు. జయపాలుడు పెద్దగా ప్రతిఘటించకుండానే అతడితో రాజీ పడ్డాడు. కనకసుందరి మణిదీపుణ్ణి వివాహమాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కనకసుందరి ప్రవర్తన అనుచితంగా లేదా? ఆమె పట్టుదల అంతా ఏమైంది? మంత్రికి దేశ బహిష్కరణ విధించితేనే తప్ప మణిదీపుణ్ణి వివాహం ఆడను అన్నది. అటువంటిది తన తండ్రి అతన్ని ప్రతిఘటించలేక రాజీ పడగానే వివాహానికి సమ్మతించింది. ఇందుకు కారణం ఆమెకు కష్టాల పాలవుతామన్న భయం తప్ప మరొకటి కాదు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి జవాబు ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. విక్రమార్కుడు అఖండ మేధావండి. ఆయన చెప్పే ఆన్సర్స్ చాలా బాగుంటాయి. ఈ ఆన్సర్తో మీరు మీ ఆన్సర్ సరిపోల్చుకోండి. దానికి విక్రమార్కుడు, కనకసుందరి ప్రవర్తనలో అనుచితం అంటూ ఏమీ లేదు. మణిదీపుడు తన తండ్రి ఆదేశానుసారం మంత్రి సుకీర్తి సలహా లేనిదే ఏ పని చేయడని ఆమెకు తెలుసు. ఎల్లవేళలా మంత్రుల సలహాను తూచా తప్పకుండా పాటించే రాజు కారణం ఏదైనా ఒక రకంగా అస్వతంత్రుడు. అలాంటివాడు క్రమంగా స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మ అవుతాడు. మణిదీపుడులో స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల శక్తిని పరీక్షించేందుకే కనకసుందరి మంత్రికి దేశ బహిష్కారం అన్న షరతు పెట్టింది. అయితే ఈ విషయంలో మణిదీపుడు తన మంత్రి సలహాను పాటించకుండా జయపాలుడి మీదకి దాడి వెళ్ళాడు. ఇందువల్ల అతడిలో తనకు నచ్చని సలహాలను కాదనగల శక్తి, స్వతంత్రంగా ఆలోచించగల నేర్పు ఉన్నవని తేలింది. దీనికంతకు కారణం కనకసుందరి నిర్భయత్వం, పట్టుదల. అందులో నెగ్గటం వల్లనే ఆమె మణిదీపుణ్ణి వివాహం ఆడడం జరిగింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి.